అయితే ప్రస్తుతంలో మేషరాశి ఫలితాలు మనం చూసుకున్నప్పుడు ఈ సంవత్సరం వీరికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. అయితే ఈ మేషరాశి వారు వీరికి ప్రధానంగా గురుడు 3, 4, 5 రాశుల్లో సంచారం చేస్తూ ఉంటాడు. శని సంవత్సరం అంతా కూడా 12లోనే ఉంటాడు. రాహువు లాభంలో ఉంటాడు, కేతువు మళ్ళీ పంచమంలో ఉంటాడు. సో ఈ విధంగా వీళ్ళకి ఈ సంవత్సరం ఉంది. ఈ సంవత్సరం ఉండడం వల్ల వీరందరూ చాలా కృషి చెయ్యాలి, ఇతరుల్ని నమ్మకూడదు, జాగ్రత్తగా ఉండాలి, దూర ప్రాంతాలకి బదిలీలు అవ్వడానికి అవకాశం ఉంది, వ్యాపారస్తులు ఒత్తిడికి గురి కావడం, సమయ సందర్భాలకు వ్యతిరేకంగా పనులు ఏర్పడడం, ఇతరుల చేత ఆమోదింపబడలేకపోవడం, కుటుంబంలో ఒంటరి పోరుతనాన్ని పొందడం, ఇటువంటివన్నీ కూడా మేషరాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే విద్యార్థులు కొద్ది శ్రమ పట్టుదల చూపగలిగినట్లయితే ఉన్నతమైనటువంటి విద్య లభించగలదు. రైతులకు 2 పంటల్లో కూడా చాలా బాగుంటాయి. అయితే ఈ పంచమంలో గురుడు సంచరించే సమయంలో, అంటే సింహంలో గురుడు సంచరించేటువంటి సమయంలో అవివాహితులందరికీ కూడా, వివాహం కావాల్సిన వారందరికీ కూడా వివాహాలు కుదరడం, లేకపోతే ఒక నిశ్చితమైనటువంటి అభిప్రాయానికి రావడం, అటువంటివన్నీ కూడా జరుగుతాయి. అయితే రాజకీయ వర్గాల వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం కనిపిస్తోంది. ఈ పదవీ నష్ట సూచనలు వీళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. ఆ విధంగా ఈ మేషరాశి వారి ఫలితాలు చెప్పుకున్నప్పుడు వీళ్ళు ఏం చేయాలి, ఇటువంటి ఇబ్బందుల్ని మనం దూరం జరుపుకోవాలంటే ఏం చేయాలి అంటే, వీరు ప్రతిరోజు నవగ్రహారాధన చేసుకుంటూ మధ్య మధ్యలో నవగ్రహ పాశుపతాన్ని నిర్వహింపజేసుకుని దారిద్ర్య దుఃఖ దహనాయ అనేటువంటి స్తోత్రాన్ని వీరు రోజు పారాయణ చేసుకోవడం వల్ల వీరికి మంచి ఫలితాలు ఏర్పడతాయండి.